నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం వేసవి కాలంలో మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఏమి తాగాలి, ఏమి తాగకూడదు అనే విషయాన్ని చర్చించబోతున్నాం. ఎందుకంటే వేసవి కాలం వస్తే మజ్జిగ బాగా నచ్చుతుంది, మామిడి షేక్ బాగుంటుంది మరియు మన అభిరుచులు మారిపోతాయి. తెలియకుండానే మనం కొన్ని పానీయాలు తాగుతాం. వాటి వల్ల మన కిడ్నీలు వేగంగా దెబ్బతినడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ వేసవి కాలం ప్రారంభంలోనే మనం ఏవి చల్లగా తాగొచ్చు, ఏ వాటిని పూర్తిగా దూరంగా ఉంచాలో తెలుసుకుంటే మన కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు తగ్గిపోతాయి. మరి మొదటగా మజ్జిగ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మజ్జిగ పెరుగు నుండి తయారవుతుంది. పెరుగులో లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి లాక్టిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. అంటే తక్కువ పరిమాణంలో మజ్జిగలో కూడా మనకు లాక్టిక్ యాసిడ్ కనిపిస్తుంది. మనము మజ్జిగను తాగినప్పుడు లాక్టిక్ యాసిడ్ మన శరీరంలోకి వెళ్తుంది. అదే లాక్టిక్ యాసిడ్ మన రక్తాన్ని మరింత ఆమ్లంగా, అసిడిక్‌గా మారుస్తుంది. ఇప్పటికే ఈ ఛానెల్‌ని చూస్తున్న అన్ని రోగులకు తెలుసు. మన కిడ్నీ కేవలం క్రియాటినిన్, యూరియా లేదా మూత్రాన్ని మాత్రమే ఉత్పత్తి చేసి బయటకు పంపించదు. అది యాసిడ్‌ను కూడా బయటకు పంపిస్తుంది. మీ కిడ్నీ బాగా పనిచేయకపోతే యాసిడ్ మీ శరీరం నుండి బయటకు వెళ్ళలేకపోతుంది. అది బయటకు వెళ్ళలేకపోతే అది శరీరంలోనే చేరిపోతుంది. ఇప్పటికే అది శరీరంలో చేరిపోయింది ఎందుకంటే కిడ్నీ ఇప్పటికే బాగా పనిచేయడం లేదు. ఇప్పుడు మీరు పైగా లాక్టిక్ యాసిడ్ కూడా వేశారు. అప్పుడు ఏమవుతుంది? యాసిడిక్ స్వభావం పెరిగిపోయింది. దీనివల్ల ఫలితం ఏమిటంటే కిడ్నీ మరింత వేగంగా దెబ్బతినడం ప్రారంభిస్తుంది. మన రక్తంలో ఉన్న బైకార్బోనేట్ అయాన్లు తగ్గడం ప్రారంభిస్తాయి మరియు మన శరీరంలో డిటర్జెంట్ స్పీడ్ పెరుగుతుంది. శరీరంలో మెటబాలిక్ యాసిడోసిస్ ప్రారంభమవుతుంది. అందుకే పెరుగు, మజ్జిగ, లస్సీ ఇవన్నీ తీసుకోవడం ఆపేయమని చెప్పబడుతుంది. ఎందుకంటే వీటిలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇంకో కారణం ఏమిటంటే ఇవన్నీ ద్రవ పదార్థాలు కావడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి అనవసరంగా తన శరీరంలో ద్రవాన్ని తీసుకుంటే ఆ ద్రవాన్ని కిడ్నీకి పంపి బయటకు పంపమని చెబితే కిడ్నీపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడిని మేము ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ కారణంగా కూడా మేము ద్రవ పరిమాణాన్ని నియంత్రణలో ఉంచడాన్ని ఇష్టపడతాము. ఇంకో విషయం మీరు గమనించాల్సింది మామిడి షేక్ గురించి. ఇప్పుడు మామిడి షేక్ అనేది వేసవిలో చాలా ఎక్కువగా దొరికే వస్తువు. ప్రతి ఇంట్లో తయారు చేయడం మొదలవుతుంది. ఎందుకంటే మామిడి పండ్లు కూడా వస్తున్నాయి. మీరు మామిడిని పాలలో వేసి మామిడి షేక్ తయారు చేసి మొత్తం కుటుంబంతో ఆనందించండి. కానీ ఈ మామిడి షేక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగికి మళ్ళీ హాని చేస్తుంది. అంతేకాకుండా క్రియాటినిన్ స్థాయిలు వారానికి వారానికి పెరగడం మొదలవుతాయి. ఒక వారం క్రితం 4 ఉండేవి. తర్వాత నేరుగా అవి 5 లేదా 6 అవుతుంటాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఎందుకు జరుగుతోంది అనిపిస్తుంది. అదే కారణం. మీ పెరుగులో ఏముంది? లాక్టిక్ ఆమ్లం. మీ మామిడి పండులో ఏముంది? అస్కార్బిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్. యాసిడ్ కదా! 3 వీటి వల్ల మీ పీచ్ తగ్గిపోతుంది. మెటబాలిక్ యాసిడోసిస్ ప్రారంభమవుతుంది. అది కిడ్నీ ఏ టెండెన్సీకి వేగం పెరుగుతుంది. కిడ్నీ మన వేగానికి తగినట్లుగా అవ్వడం మొదలవుతుంది. ఇది కేవలం పుల్లటి పదార్థాల వల్ల మాత్రమే జరుగుతుందని కాదు. సంతర, మోసమి, కినో, మామిడి, ఆవకాయ, చట్నీలు ఉన్నాయి కదా! ఇవి కాకుండా యాసిడిక్ కానీ ఇతర పదార్థాల వల్ల కూడా ఇది జరుగుతుంది. వాటిలో అగ్రస్థానంలో ఉంది టీ. ఎందుకంటే భారతదేశంలో టీ చాలా ఎక్కువగా తాగుతారు. అందువల్ల టీ తాగుతున్న రోగులు, వారి క్రియాటినిన్ స్థాయి 4 దాటిపోయిన వారు, వారి కిడ్నీలు చాలా వేగంగా దెబ్బతింటున్నాయి. వారు మందులు కూడా తీసుకుంటున్న స్థాయి పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మన శరీరంలో టీ వల్ల యాసిడ్ ఏర్పడటం మొదలవుతుంది. మొదటి విషయం ఇది ఎందుకు జరుగుతుంది? ఏ కారణంగా జరుగుతుంది? నాకు తెలియదు. కానీ మా ప్రాక్టీస్‌లో మేము గమనించిందేంటంటే, ఎప్పుడైనా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి టీ తాగుతుంటే, క్రియాటినిన్ స్థాయి 4 దాటి ఉంటే, అతను టీ తాగడం ఆపే వరకు ఆ పరిస్థితి స్థిరపడదు. అందుకే నా సలహా అన్ని కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు టీ మరియు కాఫీ రెండింటినీ తాగడం మానేయాలి. మన మూత్రపిండాలు దెబ్బతింటుంటే మరియు టీతో ఇంకో నష్టమేమిటంటే, టీలో కొన్ని ఫ్లేవనాయిడ్‌లు ఉంటాయి. అవి ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. అంటే నా శరీరంలో కిడ్నీ ఇవ్వడం వల్ల రక్తం తక్కువగా తయారవుతోంది. సరే నా హిమోగ్లోబిన్ 8, 9, 7 ఏ లెవెల్‌లో ఉన్నా నేను టీ తాగుతున్నాను. ఆహారంలో ఉన్న ఐరన్ నా ఇంటెస్టైన్ ద్వారా శోషించబడి నా రక్తంలోకి రావాల్సింది. అది రాలేకపోతుంది. ఎందుకంటే నేను భోజనం తర్వాత ఏదో విధంగా టీ లేదా కాఫీ తీసుకుంటున్నాను. అందుకే మీరు టీ మరియు కాఫీని 2 కారణాల వల్ల మానేయాలి. ఒకటి ఐరన్ శోషణ బాగా జరగడానికి. రెండవది శరీరంలో తెలియని విధంగా ఆమ్లం, అసిడ్ ఏర్పడకూడదు మరియు మన క్రియాటినిన్ వేగంగా పెరగకూడదు.
మీరు ఇంకో విషయం గమనించాలి. అంటే నాకు చాలా వేడి అనిపిస్తే, తాగాలనిపిస్తే, చాలా దాహంగా అనిపిస్తే, లేదా ఏదైనా తీపిగా తాగాలనిపిస్తే, నేను ఎప్పుడు నా రోగులకు సలహా ఇస్తాను ఏమి చేయమని అంటే, కొద్దిగా చల్లటి పాలు తీసుకోండి. ఒక కప్పు మాత్రమే, ఎక్కువ కాదు. ఫ్రిడ్జ్‌లో ఉన్న చల్లటి పాలు కూడా ఒక కప్పు తాగండి. అది కొంచెం తేలికగా, చల్లగా చేసుకోండి. మీరు దీన్ని తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. దానిలో కొద్దిగా చక్కెర కూడా వేసుకోవచ్చు. లేదా ఏదైనా షర్బత్ కలపాలనిపిస్తే ఖస్‌ఖస్ షర్బత్ అయినా లేక రుహ్ అఫ్జా అయినా కలిపి తాగవచ్చు. కానీ పరిమాణాన్ని గమనించాలి. మీ పాలు ఒక కప్పు కన్నా ఎక్కువ ఉండకూడదు మరియు షర్బత్ అరచెంచా కన్నా ఎక్కువ ఉండకూడదు. కొంచెం కొంచెంగా తాగితే మీ దాహం పూర్తిగా తీరిపోతుంది. ఒకేసారి వేగంగా తాగితే దాహం తీరదు. సరే, ఇది నేను మీకు అనుమతించగలను. కానీ దీని తప్ప మరే రకమైన మామిడి షేక్, లస్సీ, మజ్జిగ పూర్తిగా మీరు తినకూడదు ఏ పరిస్థితిలోనైనా. దీనితో పాటు మీరు ఎన్ని పుల్లటి పదార్థాలు ఉన్నాయో, ఉదాహరణకు మామిడి, ఆవకాయ, కినో, కమలాఫలం, మోసంబి ఎన్ని పుల్లటి పండ్లు ఉన్నాయో వీటిని తినకూడదు. వీటి జ్యూస్ కూడా తాగకూడదు. ఎందుకంటే మీరు వీటిని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువగా మీకు నష్టం జరుగుతుంది. చెరకు రసం చాలా సార్లు రోగులు అడుగుతారు చెరకు రసం తాగవచ్చా అని. తాగకూడదు. చెరకు రసం మీరు ప్రయత్నించకూడదు కూడా. చెరకు రసం తాగితే మీ శరీరంలో పొటాషియం స్థాయి ఒక్కసారిగా పెరగడం మొదలవుతుంది. కాబట్టి నేను మిమ్మల్ని ఏ పనులు చేయకుండా నిషేధించానో అది నిషేధించబడటానికి ఒక కారణం ఉంటుంది. అవి యాదృచ్ఛికంగా మానుకోమని చెప్పడం కాదు. పర్హేజ్ కోసం మాత్రమే కాదు. అందుకే మీరు దాని కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మరియు వేసవి కాలంలో తప్పులు చేయకండి. ఎందుకంటే వేసవిలో తినే, తాగే అలవాట్ల వల్ల క్రియాటినిన్ స్థాయి చాలా వేగంగా పెరుగుతుంది. నేను ఆశిస్తున్నాను ఈ వీడియో ద్వారా వేసవి కాలంలో మీలోని వేడిని ఎలా నియంత్రించుకోవాలో మీరు అర్థం చేసుకున్నారని, అలాగే దానికి మీరు ఏవేవి పదార్థాలు తీసుకోకూడదో కూడా మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. ఇంకా మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే మోస్ట్ వెల్కమ్. మీరు వచ్చి కలవచ్చు కూడా. డాక్టర్ల పూర్తి టీమ్ ఉంది. వారితో కూడా మాట్లాడవచ్చు. అలాగే ఇప్పుడు నేను మీ అనుమతితో వెళ్ళిపోతున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.